హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే వీడియో కార్డ్బోర్డ్ వెల్కమ్ వాల్ హ్యాంగింగ్. రౌండ్ షేప్ కార్డ్బోర్డ్ని తీసుకొని కొన్ని కార్డ్బోర్డ్ పీసెస్ని ఈ రౌండ్ షేప్ కార్డ్బోర్డ్ మీద అంటించుకోవాలి. బ్రిక్స్లా అన్నమాట. ఒక్కొక్క బ్రిక్స్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోవాలి. ఈ విధంగా అంటించుకున్న తర్వాత ఎడ్జెస్ని ఎక్స్ట్రా మిగిలిన కార్డ్బోర్డ్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వాటర్ ఫెవికాల్ని మిక్స్ చేసి ఈ విధంగా టిష్యూ పేపర్ని అంటించుకోవాలి. ఈ విధంగా మొత్తం కార్డ్బోర్డ్ని కూడా టిష్యూ పేపర్తో కవర్ చేసుకోవాలి. వాటర్ ప్లస్ ఫెవికాల్ గమ్ని యూజ్ చేసి బ్రష్ సహాయంతో ఈ విధంగా బ్యాక్ సైడ్ మొత్తం టిష్యూని ఫోల్డ్ చేసేయాలి. ఇంతవరకు డ్రై అయిన తర్వాత వాటర్ ప్లస్ ఫెవికాల్ గమ్ని యూజ్ చేసి ఈ బ్రిక్స్ షేప్ని మళ్ళీ మనం తిరిగి రాబట్టాలి. ఈ విధంగా అన్నమాట బ్రష్ సహాయంతో ఈ విధంగా బ్రిక్స్ షేప్స్ అన్నిటిని తిరిగి రప్పించాలి. వైట్ కలర్ ప్లస్ స్కై బ్లూ అక్రిలిక్ కలర్ని మిక్స్ చేసి కొంచెం వాటర్ సహాయంతో ఈ విధంగా గ్యాప్స్లలో ఈ కలర్ని లైట్ స్కై బ్లూ కలర్ని మనం ఫిల్ చేసుకోవాలి ఒక సన్న బ్రష్ని ఉపయోగించి. ఈ విధంగా మొత్తాన్ని కూడా గ్యాప్స్ అన్నిటినీ కూడా ఈ కలర్తో ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రిక్స్ పైన ఈ స్కై బ్లూ కలర్ని పెయింట్ చేసుకోవాలి. ఇలా మొత్తం బ్రిక్స్ని కూడా స్కై బ్లూ కలర్లోనే మనం పెయింట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఒక యూనిక్ లుక్ అయితే కనిపిస్తుంది. వీడియో మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి మన ఛానల్ని. వీడియోలో చూపిస్తున్న షేప్స్ కార్డ్బోర్డ్ని తీసుకొని బ్లాక్ కలర్ అక్రిలిక్ పెయింటింగ్ యూజ్ చేసి ఈ విధంగా బోత్ సైడ్స్ పెయింట్ చేసుకోవాలి. కొంతసేపు డ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బర్డ్ షేప్ని డ్రా చేసుకొని వింగ్స్ని కూడా డ్రా చేసుకొని రెండింటిని అంటించుకోవాలి. దీనికి ఎల్లో కలర్ పెయింటింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ని మిక్స్ చేస్తే కొంచెం డార్క్ ఆరెంజ్ వస్తుంది. దానిని వేసుకొని తర్వాత రెడ్ కలర్ని దానిపైన షేడింగ్ ఇచ్చుకోవాలి. ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ని బర్డ్కి షేడింగ్ ఇవ్వడం వలన ఒక యూనిక్ బర్డ్ లుక్ అయితే వస్తుంది. నెక్స్ట్ బ్లాక్ కలర్ని లెగ్స్కి నోస్కి వేసుకోవాలి. ఈ బ్రష్ని రివర్స్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా షేడింగ్ ఫినిష్ అయిన తర్వాత రౌండ్ షేప్ కార్డ్బోర్డ్ బ్లాక్ కలర్ కార్డ్బోర్డ్ పీసెస్ని తీసుకుని ఈ విధంగా గ్లూగన్ సహాయంతో అంటించుకోవాలి. అదేవిధంగా బర్డ్స్ని కూడా అంటించుకోవాలి బ్లాక్ కలర్ కార్డ్బోర్డ్ షీట్స్ మీద. నెక్స్ట్ వైట్ పేపర్ తీసుకొని వెల్కమ్ అని పెన్సిల్తో రాసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఫెవికాల్ సహాయంతో ఈ రౌండ్ బోర్డ్ మీద అంటించుకోవాలి. నెక్స్ట్ వైట్ కలర్ అక్రిలిక్ పెయింటింగ్ ఉపయోగించి సన్న బ్రష్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బ్రౌన్ కలర్ని తీసుకొని వెల్కమ్ని అండర్లైన్ చేసే విధంగా చేసుకోవాలి. అంతే అండి, బ్యూటిఫుల్ వెల్కమ్ వాల్ హ్యాంగింగ్ బోర్డ్ అయితే మనకి రెడీ అయిపోయింది. బ్యాక్ సైడ్ ఈ విధంగా గమ్ని అంటించుకొని వాళ్ళకి స్టిక్ చేసుకోవాలి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. త్వరలో మరొక మంచి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. స్టే ట్యూన్. ఇట్స్ బై ఫ్రమ్ MHS Crafts.